రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 19న సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్ ప్రారంభాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్ నిర్మాణం చేసుకున్నామన్నారు. అదేవిధంగా వేములవాడ రాజన్న ఆలయ పునర్ నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి కనుము సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి ఇంట్లో సుఖము సంతోషము పాడి పంటలు మరి అన్ని రకాలుగా కుశలంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన వేములవాడ రాజన్నను మొక్కుకుంటూ రేపు 18వ తారీఖు నాడు అక్కడికే వచ్చి అక్కడే క్యాబినెట్ నిర్వహించి అక్కడే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముందస్తుగా వచ్చి బస చేయడం, పొద్దున 19వ తారీఖు నాడు ఉదయమే మరి గుడి పునర్నిర్మాణం అయినటువంటి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరికీ ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులను కూడా మరి ఎమ్మెల్యే అంటే అసెంబ్లీలో అందరికీ కార్డ్స్ పంపించడం జరిగింది. మీ ద్వారా కూడా అన్ని వర్గాలను, అన్ని రాజకీయ పార్టీలను, అందరు ప్రజాప్రతినిధులు, ప్రజలందరినీ కూడా 19వ తారీఖు నాడు 6:30, 7 మధ్య నుంచి 8 గంటల లోపు సమ్మక్క సారలమ్మ గుడి ప్రారంభోత్సవం పునర్ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా తొందరగా ఈ కన్స్ట్రక్షన్ అంతా మరి సీనన్న పూర్తిగా బాధ్యత తీసుకొని చాలా మంది రకరకాల విమర్శలు పెట్టినా కానీ దైవ భక్తితోటి ప్రజల గుండెలలో ఉన్న విశ్వాసాన్ని మనము మరి గౌరవించుకోవాలి, కాపాడుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈ జాతరలు అయిపోయిన తర్వాత మేమందరం ఈ గోదావరి పరివాహక ప్రజాప్రతినిధులము, మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము అందరం మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని గోదావరి పుష్కరాల గురించి కూడా చర్చించుకొని ముందస్తు ప్రణాళికతో ముందుగా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు.